ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ సెలక్షన్ కోసం 6 విషయాలు తప్పక గ్రహించాలి. ఈ రోజుల్లో మోస్ట్ ఫేమస్ ఇన్వెస్ట్మెంట్స్లో ఒకటి మ్యూచువల్ ఫండ్స్. క్రిప్టోస్, ఈక్విటీస్ కంటే మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు డిఫరెంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ నుంచి డబ్బును సేకరించి వాటిని షేర్లు, బాండ్లు, ఇతర సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. అయితే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బును మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తూ ఉంటారు. ఇన్వెస్టర్స్కు స్టాక్ మార్కెట్ గురించి తెలియకపోయినా కూడా క్రమంగా మంచి రిటర్న్స్ పొందవచ్చు. ఓకే, షేర్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం కంటే ఇది ఒక సేఫ్ అండ్ కన్వీనియంట్ వేగా ఉండడం వల్ల లక్షల మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్ సెలక్షన్ కోసం చూడాల్సిన 6 పాయింట్లు ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ పాయింట్ వచ్చి అసెట్ అండర్ మేనేజ్మెంట్, AUM అంటాం మనము. ఫండ్ మొత్తం నిర్వహణలో ఉన్న డబ్బు విలువ కనీసం 2,000 కోట్లకు పైగా ఉండాలి. తక్కువ AUM ఉన్న ఫండ్స్ ఎక్కువగా రిస్క్లో ఉంటాయి. సెకండ్ పాయింట్ ఫండ్ ఏజ్, కనీసం 5 years నుంచి ఉన్న ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. దీని ద్వారా డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్లో ఫండ్ వర్కింగ్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఎక్స్పెన్స్ రేషియో, ఫండ్ మేనేజ్మెంట్కు తీసుకునే ఛార్జెస్ లేదా ఖర్చులు తక్కువగా ఉండాలి. తక్కువ ఖర్చు అంటే ఇన్వెస్టర్స్ ఎక్కువ లాభం పొందవచ్చు. ఎక్స్పెన్స్ రేషియో ఈ ఖర్చులను సూచిస్తుంది. ఓకే, ఇంకా ఫోర్త్ పాయింట్ ఆల్ఫా, ఫండ్ మార్కెట్ ఇండెక్స్ను మించి ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది ఈ ఆల్ఫా తెలియజేస్తుంది. అందుకే దీనిని ఎంచుకునే ఫండ్ విషయంలో ఇతరులతో కంపేర్ చేసుకోవాలి. ఓకే, ఇంకా ఫిఫ్త్ పాయింట్ బీటా ఫండ్కి అలాగే మార్కెట్కి సంబంధించిన ప్రమాదాన్ని సూచిస్తుంది. బీటా 1 కంటే ఎక్కువ అయితే ఆ ఫండ్స్ అధిక రిస్క్ కలిగి ఉన్నాయని అర్థం చేసుకోవాలి మనము. ఓకే, ఇంకా సిక్స్త్ పాయింట్ టర్న్ ఓవర్ రేషియో, ఫండ్ తన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఎంత తరచుగా ట్రేడ్ లేదా చేంజెస్ చేస్తుందో సూచిస్తుంది. అంటే 40% కంటే తక్కువ అయితే తక్కువ రిస్క్ కలిగి ఉన్నట్టు. ఓకే, ఇంకా అయితే ఇన్వెస్టర్స్ తమ గోల్ను క్లియర్గా డిసైడ్ చేసుకోవాలి. వెంటనే డబ్బు కావాలంటే లిక్విడ్ ఫండ్స్ చాలా మంచిది. లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా అమౌంట్ను మీరు పొందవచ్చు. ఓకే, అలాగే లాంగ్ టర్మ్ లక్ష్యాలకు అంటే రిటైర్మెంట్ లేదా చిల్డ్రన్ ఎడ్యుకేషన్కు ఈక్విటీ ఫండ్స్ మంచివి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.